చెప్పండి అన్న, చెప్పండి. ఎవరికి? ఓకే. మిత్రులు ఎవరు కూడా దయచేసి వేదిక ఉండద్దు. కేవలం పిఎస్సి మిత్రులు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో, పిఎస్సి మిత్రులు బాధ్యతలు తీసుకున్నారో మాత్రమే ఇక్కడ ఉండాలి. అన్యాయం భావించవద్దు. మనకి ప్రముఖులు, ఆదివాసీ ప్రముఖులు, సంఘ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగత సుమాన్యాలు. దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. అందరూ కూర్చోవాలి. కొద్ది క్షణాలు కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా ఎన్నికైన మన మహిళలకు ఇబ్బంది గారి ప్రమాణ స్వీకారోత్సవ వేడుక పెద్దల పడ్డ కొద్ది క్షణాల్లో కార్యక్రమాన్ని స్వాగత సుమాంజలు. అలాగే ప్రతి ఒక్కరికి ఆర్యవైశ్య ప్రముఖులు, పట్టణ జిల్లా వేరు సంఘాల అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగత సుమాంజలు. అందరూ కూర్చోవాలి. అధ్యక్షులు మరియు ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేసినటువంటి అతిథుల మహారాజులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. జగిత్యాల జిల్లా జై వాసవి ఇంతమంది జై వాసవి, జై వాసవి. జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విచ్చేసిన రాష్ట్ర నాయకులు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కీలక నాయకులు దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. ప్రతి ఒక్కరు కూర్చోవాలి ప్లీజ్.
అది మనకి ఛానల్లో ఒకసారి మీరు చూసి మీ ఛానల్ ఆర్యవైశ్య సంఘం మిత్రులు వేదిక వద్ద అందుబాటులో ఉన్న వారు చిరు సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రాజేశ్వరి శ్రీనివాస్ గారు ఆవోప ప్రెసిడెంట్ జగిత్యాల్ వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మోటూరు రాయన ప్రసాద్ గారు, అదేవిధంగా ఊటూరి నవీన్ గారు జగిత్యాల్ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మురికి శ్రీనివాస్ గారు జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మైలా లింబాద్రి గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ముందుకు కొనసాగించాల్సిందిగా వారందరూ కోరుకుంటున్నాను. భూసం సతీష్ గారు ఆర్యవైశ్య సంఘ కోరుట్ల మండల అధ్యక్షులు సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. భూసం సతీష్ గారు ఆర్యవైశ్య మండల కోరుట్ల అధ్యక్షులు వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. భూసం సతీష్ గారు. హలో, బుస్స దశరథం గారు వేములవాడ ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం ఫుడ్ కమిటీ చైర్మన్ గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. శివ శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా వారిని ఆహ్వానిస్తున్నాము. ఊటూరి ప్రదీప్ గారు సీనియర్ లీడర్ ఇబ్రహీంపట్నం ఆత్మీయులు వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఊటూరి ప్రదీప్ గారు. కన్స్ట్రక్షన్ కమిటీ మురళీకృష్ణ టెంపుల్ కోరుట్ల చింత వెంకటరాములు గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కోరుట్ల మురళీకృష్ణ కన్స్ట్రక్షన్ జిల్లా ఆర్యవైశ్య నాయకులు జ్యోతి ప్రజల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. తీసేసి వెళ్ళిపోతాను.
వాసవి మాతాకి వాసవి మాతాకి విశ్వజనని వాసవి మా హృదయ కీర్తి అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో కలము పాలక గలము సాగర సేవ భక్తి పుష్పం వీయగా భక్తితో కొనతము విశ్వజాతికి నిలతము భక్తితో కొనతము విశ్వజాతికి నిలతము విశ్వజనని వాసవి మా హృదయ కీర్తి అందుకో విశ్వజనని వాసవి మా హృదయ కీర్తి అందుకో అమ్మ తల్లి వాసవి మాతాకి జై వాసవి మాతాకి జై ఆదివాసీ సంఘం వర్ధిల్లాలి. జై వాసవి. దయచేసి కూర్చోవలసిన స్వీకార మహోత్సవంలో అధ్యక్షుని యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర రథసారథి శ్రీ అమరవాది లక్ష్మణ అన్నగారు చేయించడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షునిగా శ్రీ మైలారపు లింబాద్రి గారిచే రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రథసారథి శ్రీ అమరవాది లక్ష్మణ గారు ప్రమాణ స్వీకార మహోత్సవం చేయించడం జరుగుతుంది. సభకు నమస్కారం. జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుని పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. దయచేసి ఈ సమావేశానికి వచ్చిన సోదర సోదరీమణులందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా రాబో 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్. వాసవి మాతాకి. లింబాద్రి గారి నాయకత్వం. అందరూ గట్టిగా చప్పట్లతో ప్రమాణ స్వీకార మహోత్సవానికి కొత్త ఊపు అందించవలసిందిగా కోరుకుంటున్నాను.
మైలారపు లింబాద్రి అన్నగారి నాయకత్వం, మైలారపు లింబాద్రి అన్నగారి నాయకత్వం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆర్యవైశ్యాస్ ఫ్రమ్ జగిత్యాల డిస్ట్రిక్ట్స్ అన్నగారు. ఒక్కసారి చప్పట్లతో ప్రాంగణం. మైలారపు విఠలయ్య బాగమ్మ గారి కష్టపడిన తత్వం, నేపథ్యం, నిరంతర పోరాటశీలురు, నిత్య కృషివలురు, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. తన జీవిత కాలంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ కీర్తి శిఖరాల వైపు ప్రతిరోజు ఏదో ఒక ప్రణాళిక వేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన శైలిలో అందరినీ కలుపుకుంటూ ఆత్మీయతతో ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలుచుకుంటూ తన అమ్ముల పొదిలో ఆత్మీయతతో దాచుకున్నటువంటి అన్నగారు మైలారపు లింబాద్రి గారు ఒక గొప్ప చరిత్ర, జీవితం ఒక గొప్ప సందేశం, సేవకు మారుపేరు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంలో సహాయ సహకారాలు ఆర్యవైశ్య సోదరులకు కల్పించడంలో, ఆత్మీయతతో ప్రతి ఒక్కరిని ఆదుకోవడంలో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ముందు వరుసలో ఉండే మన ఈరోజు హీరో, ఛాంపియన్, అచీవర్, ఒక్కసారి చెప్పట్లు, అచీవర్ ఆఫ్ ది జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అనంటే దానికి ఎంత కృషి చేయాలో మనకు ఇట్టే తెలిసిపోతుంది. మరొకసారి కంగ్రాచులేషన్స్ టు మైలారపు లింబాద్రి గారు. వాసవి మాత దీవెనలు చల్లగా మీపై ఉండాలని, మరెన్నో వందల వేల సంక్షేమ, సామాజిక, ప్రాయోజిత సహాయ కార్యక్రమాలను వైశ్య సమాజం ఆలంబనగా నిర్మించాలని, అమలు పరచాలని వేదిక నుండి మరొక్కసారి జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సోదర సోదరీమణుల తరపున మరొక్కసారి ఆకాంక్షిస్తున్నాం. జై వాసవి, జై వాసవి, వాసవి మాతాకి, వాసవి మాతాకి. సువర్ణాక్షరాలతో నిలుపుకున్నటువంటి సుదినంగా నేను అంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మైలారపు లింబాద్రి గారు ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారాజులు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మరియు అందరి అతిరథ మహారాజులు ఈ క్రమాన్ని ఈ విధంగా చూస్తూ ఉంటే మెట్పల్లి పట్టణమే కాదు, జగిత్యాల జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో నలుమూలలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కూడా సగర్వంగా నేను ఆర్యవైశ్యుని అని చెప్పుకునే విధంగా ఈరోజు అందరికీ దేశం మొత్తం కూడా మనము ఈ కార్యక్రమం విజయవంతం చేసి ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి మనం బలంగా చూపినామని నేను అనుకుంటాను. అలాగే ప్రతి గ్రామంలో వార్డు మెంబర్గా కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక వైస్ చైర్మన్ కానీ, చైర్మన్ కానీ, ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే స్థాయికి రాజకీయంగా ఎదగడానికి ఇదొక అంకురార్పణం, ఇదొక మనకు అందరికీ బలం చేకూర్చేది. కాబట్టి రాబోయే రోజుల లోపల ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో ఆర్యవైశ్యుడు రాజకీయంగా అన్నిట్లో ముందుండడానికి ఇది మనకు బలాన్ని ఇస్తుందని వేడుకుంటూ, అలాగే కార్యక్రమం మనకు రాబోయే రోజుల లోపల చెప్పుకునే విధంగా ఉంటుందని అనుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సీనన్న. వాసవి మాతాకి. ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి మన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, అలాగే వేదిక పైన అందరికీ
వేదిక ఉన్న వారందరికీ, మహిళలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆర్యవైశ్య మహాసభ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అవడానికి అందరు నాకు సహకరించినటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే ఏకంగ్రీవ గెలిపినందుకు వారందరికీ నాకు కృతజ్ఞతలు. మిగిలి ఉన్న మండలాలు, పట్టణాలు పెండింగ్ ఉన్న అధ్యక్షుల కొరకు ఈ మన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత త్వరలో ఎన్నికలు పెట్టబడుతుంది. అలాగే భవన నిర్మాణ కొరకు అందరి సహకారం తీసుకొని భవన నిర్మాణం చేస్తాను. రాష్ట్ర మహాసభ మెంబర్షిప్ మన దగ్గర చాలా తక్కువ ఉన్నది. దాన్ని మనందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లో నా 2 సంవత్సరాల హయాంలో అన్ని జిల్లాల కన్నా ప్రథమంగా ఉంచుతామని చెప్తున్నాను. నా పదవి కాలంలో అన్ని మండలాల్లో సమావేశం జరిపిస్తాను. అలాగే వాసవి మాత సాక్షి అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఇది మనము జగిత్యాల జిల్లా అంటే 33 జిల్లాలలో మన జిల్లా ఆదర్శవంతంగా ఉండాలంటున్నాను. ఎందుకంటే జగిత్యాలలో భవనం నిర్మిస్తానన్నాము. త్వరలోనే ప్లస్ తీసుకొని భవనం నిర్మాణం చేసుకొని అమరావతిని పిలిచి ఇనాగ్రేషన్ చేస్తానుకుంటూ చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా కాలాతీతం అవుతున్నది, అందరూ మాట్లాడాలి. ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. సభ్యత్వం నమోదు చేస్తానని ముందు అడిగేసి వారు అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు పెద్ద శ్రీరాములు గారికి అందజేయవలసిందిగా కోరుచున్నాం. ఇదే విధంగా జిల్లాలోని అన్ని మండల పట్టణాల అధ్యక్షులు, సభ్యులందరూ పూనుకొని జగిత్యాల జిల్లాలో అత్యధికంగా ఆర్యవైశ్య మహాసభ ట్రెజరర్గా శ్రీ పల్లెల్ల రాజు గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వీరితో పాటు అడిషనల్ జనరల్ సెక్రటరీ చాడి చందు గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఆర్గనైజింగ్ సెక్రటరీ వారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గంప శ్రీనివాస్ గారు అడిషనల్ సెక్రటరీ ఆర్యవైశ్య చేసినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం, మరియు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు అందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చప్పట్లో ఒకసారి. పైడి రాకేష్ రెడ్డి గారు శాసనసభలు ఆర్మూర్ గారికి, జిల్లా ఆర్యవైశ్య గంప శ్రీనివాస్ గారు అడిషనల్ సెక్రటరీ, అదేవిధంగా జనరల్ సెక్రటరీ బొడిక శ్రీకాంత్ గారు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ జనరల్ సెక్రటరీ ట్రెజరర్ పల్లెల రాజు గారు వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాం. అదేవిధంగా నూనె మరియు పిఆర్ఓ శ్రీకర్ గారు వేదికపైకి వచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొవలసిందే కోరుతున్నాం. పిఆర్ఓ శ్రీకర్ గారు, నాగమల్ల శ్రీకర్ గారు. స్నేహితులు చేస్తారు సహకారం, ఆగిరి వెంకటేష్ చేస్తున్నాడు. మీ అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు ఇప్పుడే అధ్యక్ష స్థానం స్వీకరించిన అన్నగారు లింబాద్రి గారు, మరి వాసవి మాతతో పాటు శ్రీకృష్ణుని ఆరాధకులు. మరి ఎక్కడైనా అమ్మవారి ఫోటో ఉంటుంది కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. మరి శ్రీకృష్ణుని మరి వారి రూపం కూడా జర శ్రీకృష్ణుని లెక్కనే ఉంది. బుద్ధి లేకుంటే పర్వాలేదు కానీ రూపం ఉంటే ఏం కాదు, 2 ఉండాలి నిండుగా. మరి ఈనాటి ముఖ్య అతిథి మన కుల పెద్ద, దక్షిణ భారతదేశంలోనే 1,68,000 మంది సభ్యులతో ఉన్నటువంటి ఏకైక సంస్థ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ. మరి దానికి మనందరికీ అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ గారు, మరి ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నగారు రాకేష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ నమస్కారం. మరి ఇటీవలనే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒరిస్సా రాష్ట్రాల ఆర్యవైశ్య మహాసభల సమాఖ్య మొత్తానికి అమరావతి లక్ష్మీనారాయణ గారిని అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మీరందరూ ఒకసారి కరతాళ ధ్వనులతో వారికి ఆశీస్సులు అందించాలి. మరి అంత పెద్ద
సంస్థలో మరి అధ్యక్షులుగా ఉన్నటువంటి మనందరి కుల పెద్ద, మన తెలంగాణలోని ప్రతి ఆర్యవైశ్యులకి పెద్దగా అండగా ఉన్నటువంటి అన్నగారు, మరి వారు ఈరోజు మెట్పల్లికి విచ్చేసి మరి ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి, లింబాద్రి గారికి నా ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి కార్యవర్గం చాలా పెద్దగా ఉంది. మరి ఇప్పటికే లింబాద్రి గారిది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అంట జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, అడిషనల్ ట్రెజరర్, అడిషనల్ జనరల్ సెక్రటరీ, భవన నిర్మాణ కమిటీ, వర్కింగ్ ప్రెసిడెంట్, స్లీపింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఇంకెవరన్నా లేరు కదా? అంత వర్కింగ్ ప్రెసిడెంట్, స్లీపింగ్ ప్రెసిడెంట్, అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు, ఎన్ని పేర్లు ఉంటాయో అన్ని పేర్లు పెట్టేసిన లింబాద్రాన. మరి వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్కసారి మీ రైట్ హ్యాండ్ను ఈ విధంగా పైకి పెట్టారు. అట్లా కాదు ఇట్లా, అది లాస్ట్కు, ఫస్ట్ ఇట్లా నేను చెప్పిన విధంగా చెప్పండి. నేను మీ పేరే వినవాడలేదు. నేను అంటే మీ పేరు చెప్పండి. ఉడికే శ్రీకాంత్. అందరు చెప్పాలా? నేను మీకు ఇచ్చిన పదవి చెప్పండి. అదనపు కార్యదర్శి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని అందరినీ కలుపుకొని వెళ్తానని నా పదవీ కాలంలో సంఘ అభివృద్ధికి తోడ్పడతానని సంఘ శ్రేయస్సుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాసవి మాత సాక్షిగా ఇప్పుడు ఇట్లా వాసవి మాత సాక్షిగా ఆత్మ సాక్షిగా సభా సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు సభా సాక్షిగా ప్రమాణం చేసినంటే మీ అందరి మీద ఒట్టు పెట్టిరు వీళ్ళు, అంతేనా? వీళ్ళు గట్టిగా పని చేయాలి కదా. ధన్యవాదాలు. జై మాతలు. అధ్యక్షులు దుబాయ్ లావయ్య గారు, కార్యదర్శి భాగ్యలక్ష్మి గారు, స్వప్న గారు, కోశాధికారి స్వప్న గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. జై వాసవి కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు మన జగిత్యాల జిల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి, అలాగే మా పెద్దలు అమరవాది లక్ష్మీనారాయణ గారికి, అలాగే మాగిరి వెంకటేశన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన అన్ని జిల్లాల మండలాల నుండి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆర్యవైశ్య మహాసభలో ఒక పోస్ట్ ఉన్నా చాలు అనుకునే వాళ్ళు, ఒక మెంబర్షిప్ ఉన్నా చాలు అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతమందిలో ఇంత మంచి పదవులు తీసుకొని ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అంటే అది మన అదృష్టంగా భావించాలి. ఈ రోజున నేను మహాసభలో జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను అంటే మా అమరవాది లక్ష్మీనారాయణ అన్నగారే. నేను జిల్లా ట్రెజరర్ నుండి, రంగారెడ్డి జిల్లా ట్రెజరర్ నుండి, అలాగే ఒక ప్రెసిడెంట్ నుండి, తర్వాత మహాసభకి ట్రెజరర్గా, ఈరోజు జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఏ సంఘంలో అయినా, ఏ సంస్థలో అయినా జెంట్స్ ఎలా ఉంటారంటే మహిళలను ఎదగనివ్వరు. ఎందుకమ్మా మీకు, మేము చేసుకుంటూ పోతాం కదా అంటారు. కానీ ఏ ప్రోగ్రాం కానివ్వండి, ఎంత దూరం కానివ్వండి, మా అమరవాది అన్నగారు అమ్మ బయలుదేరారా అని మా టీంకి ప్రెసిడెంట్ గారు కంపల్సరీ కాల్ చేస్తారు. అమ్మ ఎప్పుడు వస్తున్నారు, జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి అని.
అలాంటి మహాసభ అధ్యక్షులుగా మా అన్నగారు ఉన్నందుకు, వాళ్ళ పీరియడ్లో మేము వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే ఇంకోటి ఏంటంటే మహిళా మెంబర్షిప్ కూడా చాలా తక్కువ. ఇప్పుడే మెంబర్షిప్ బుక్స్ తీసుకున్నట్టున్నారు. మీరు మహిళలకు కూడా మెంబర్షిప్ చేయించండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన మన మైలారపు లింగాద్రి అన్నగారికి కంగ్రాట్స్ అన్న. మీరు ఇలాంటి ప్రోగ్రాంలు అన్నీ చాలా బాగా చేయాలి, మహిళలను కూడా కలుపుకొని వెళ్ళి చేయాల్సిందిగా కోరుకుంటున్నానన్న. ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి జై వాసవి, జై జై వాసవి. నేను మీ పేరు చెప్పుకోండి, అందరూ మీ పదవులు వరుసగా చెప్పుకోండి. మీరు మైక్ పట్టుకోండి, మీరు పట్టుకోండి, మీ పదవి చెప్పుకోండి. ప్రెసిడెంట్ కదా, ఇలా చెయ్యి, అందరూ ఇలాగే పెట్టండి అందరూ. ఓకే, మీ అందరి పదవులు చెప్పుకోండి. నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, అందరినీ కలుపుకొని వెళ్తానని, నా పదవీ కాలంలో సంఘ అభివృద్ధికి తోడ్పడతానని, సంఘ శ్రేయస్కు కృషి చేస్తానని, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం మరియు ఆర్యవైశ్య మహాసభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాసవి మాత సాక్షిగా, ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాట్స్ అండి. మీరు మీ దగ్గర ఉన్న అన్ని మండలాల్లో కూడా ఇలాగే ప్రమాణ స్వీకారాలు చేయించి అన్ని కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేయించాల్సిందిగా మా బాధ్యత. మేము చేసే కార్యక్రమాలకు కూడా మహాసభకి తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. జై వాసవి. జై వాసవి. కంగ్రాచులేషన్స్. జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహిళా అధ్యక్ష, కార్యదర్శి, ట్రెజరర్ మరియు ఇతర ముఖ్య నాయకురాళ్ళ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. జై వాసవి, జై వాసవి. వేదిక ముందు ఉన్న పెద్దలు దయచేసి వెనుక ఉన్నవారు కనిపిస్తలేదు అనేది భావించదు, వన్ సైడ్ వెళ్ళాలి ప్లీజ్. మన స్వీయ క్రమశిక్షణతో మనందరం ఆదర్శంగా ఉండాలని పేరు పేరున వారిని కోరుకుంటున్నాను. అనంతరం ఆర్యవైశ్య యువజన సంఘం, జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘ పిఎస్టీలు వేదిక దగ్గర ఉండవలసిందే కోరుతున్నాం. జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులుగా కాసం రాజశేఖర్ గారు, తాటికొండ రామకృష్ణ గారు జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ సామ అమర్ గారు, అదేవిధంగా సేవాదల్ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా భూసం సతీష్ గారు, మైలారపు అజయ్ గారు, తాటిపాముల రాజశేఖర్ గారు, రాజేష్ కుమార్ గారు వేదిక వద్ద ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండవలసిందే కోరుతున్నాం. యువజన సంఘం మరియు సేవాదల్ కార్యవర్గం దయచేసి వేదికపైకి రావాల్సిందిగా వారందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. పిఎస్సీలు పేర్లు అనౌన్స్ చేసిన వారు మాత్రమే దయచేసి వేదికపైకి వచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. మనందరం స్వీయ క్రమశిక్షణ పాటించాలి. వేదిక వెనుకలున్న ముందున్న వారందరూ కనిపిస్తలేదు, ఒక పక్కకు జరిగి కార్యక్రమం స్వీయ క్రమశిక్షణతో కొనసాగించాలి. జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం పిఎస్టీల యొక్క మరియు సేవాదల్ యొక్క పిఎస్టీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇప్పుడు. నమస్కారం అండి. నేను దువ్వలావణ్యను మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యాను. దానికి నేను మహిళా అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తాను. అందరు సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తాను. నా పేరు భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి. నేను జిల్లాలో ప్రతి మహిళకు ఏ సమస్య వచ్చినా కానీ చేస్తానని.
బోలుసాని స్వప్న నా పేరు. రాయకల్ నుండి వచ్చాము. మహిళా సంఘ కోశాధికారిని. మహిళా అభివృద్ధికి తోడ్పడతానని సహాయం చేస్తానని అనుకుంటున్నాను. యువజన సంఘం జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ, అదేవిధంగా శ్రీనాథన్ జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు. అధ్యక్షుడు మహిళలకు నిర్మాణ గారి శిల్పం స్మరించి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన సోదరుడు జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం నూతన కార్యవర్గం వివిధ హోదాలలో పదవులు పొందినటువంటి మహిళలందరికీ కూడా తిరిగి సన్మాన కార్యక్రమం పట్టణ ఆదివాసీ తరఫున జరుగుతున్నది. అదేవిధంగా వేదికపై ఆసీనులై ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఫోటో సెషన్లో పాల్గొనాల్సిన కోరుతున్నా. మరియు ఆత్మీయ తొందరగా ఫోటో సెషన్ కంప్లీట్ చేయవలసిందే కోరుతున్నాం. ఆర్యవైశ్య మహిళా సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఆత్మీయ సన్మానం స్పీడప్ చేయండి. 2 నిమిషాల్లో పూర్తవ్వాలి. 2 నిమిషాల్లో పూర్తవ్వాలి. ఉపాధ్యాయులకి ఆత్మీయ సన్మానం దయచేసి ఉపాధ్యాయులకి ఉన్నట్టయితే ఇక్కడ రావాల్సిందే కోరుతున్నాం. ఆత్మీయ సన్మానం స్వీకరించవలసిందే కోరుతున్నాం. ఉపాధ్యాయులు ఆర్యవైశ్య యువజన సంఘం సేవాదళ ఉపాధ్యక్షులు కూడా రావాల్సిందే కోరుతున్నాం. ఆత్మీయ సన్మానం ఆర్మూర్ శాసనసభ్యులు శ్రీ పైడి రాజేష్ రెడ్డి గారు గజనాలతో నూతన జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులందరూ
జగిత్యాల ఆదివాసీ మహాసభ అధ్యక్షుడు పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు శాసనసభ్యులు రాకేశ్వర్ గారు, అదేవిధంగా ఆగిరి వెంకటేష్ గారు, రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి కాలం సుష్మా గారు, కోలా సుధాకర్ గారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ గారు, పెద్దలు రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు నల్లమా కాంతయ్య గారు, అదేవిధంగా వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి మరి సమావేశానికి వచ్చినటువంటి జగిత్యాల జిల్లా ఆదివాసీ సోదర సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్ల చాలా సంతోషం. లింబాద్రి గారు గడిచిన 4 సంవత్సరాల క్రితమే అధ్యక్షుడిగా కావాల్సిన వాడు. మళ్ళీ ఈనాటికి అవకాశం వచ్చి ఈ రోజున అధ్యక్షుడిగా కావడం చాలా సంతోషం. లింబాద్రి గారికి మరి విజయ సంఘ అధ్యక్షుడికి, వారి కార్యవర్గానికి, మహిళా సంఘానికి, వారి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అడ్వాన్స్ గా మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, సంఘ సభ్యులు, మన ఎన్ని మండలాల నుంచి పట్టణాల నుంచి వచ్చినటువంటి ఆరోగ్య సోదర సోదరి మండలానికి ముఖ్యంగా మనవి. ఈరోజు మనందరూ తెలుసు, గడిచిన 10 రోజుల నుంచి మరి రాష్ట్రంలో పొట్టిరావు గారి పేరు తెలుగు విశ్వవిద్యాలయం పొట్టిరావు గారిని తొలగించి సురవారి ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడం మరి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో కూడా మనం నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ముఖ్యంగా కొత్త నూతన అధ్యక్షుడిని మనవి చేస్తా ఉన్నాను. మీ జిల్లాలో కూడా రేపు మన జిల్లా కలెక్టర్ గారికి శాసనసభ్యులకు అత్యధిక శాతం ప్రతినిధి మెమోరాండం సమర్పించి చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నారు. మీ అందరూ తెలుసు, గడిచిన 5 సంవత్సరాలు మనం ఎంతో జిల్లాలుగా పోరాటం రాష్ట్రంలో మరి ఇందిరాబాద్ దగ్గర 5,000 మంది సభ్యులతో మన ధర్నా కార్యక్రమం నిర్వహించి ఆనాడు వైశ్య కార్పొరేషన్ కావాలని మనందరం కూడా మీ సహకారంతో పోరాడడం జరిగింది. మరి దానికి ప్రతిఫలంగా వారు ఎప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ వారి సహచర మంత్రివర్గం కానీ పిలిచి మాట్లాడలేదు. మరి దానికి నిరసనగా మనందరం కూడా ఆరోగ్య సందర్భంగా ఈసారి మన కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించడం జరిగింది. మరి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మరి నిర్ణయం ఎందుకు తీసుకుంటారో మాకు ఎవరు, వారు మళ్ళీ కూడా పునరాలోచించి ఆ పేరు తొలగించకుండా చూడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ మహాసభ ముఖ్య ఉద్దేశం. మనందరం కూడా మనం వైశ్య కార్పొరేషన్ నుంచి ఏ విధంగా కొట్లాడామో ఈ పొట్టి శ్రీరాము గారి పేరు కూడా అదే విధంగా ఉంచడానికి మనం అందరం కూడా కొట్లాడాలని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రంలో మరి దాదాపుగా 1,60,000 సభ్యులు ఏకైక కుల సంస్థ ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ మహాసభని మనం సకాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెద్దలు లింబాద్రి గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాదాపు నాకు తెలిసి ఇప్పటికీ ఒక 300-400 మంది ప్రమాణ స్వీకారం చేశారు. 400 మంది ఒక 5 సభ్యులు చేస్తే దాదాపు 2,000 మంది వీళ్ళందరూ ఒక్క నెలలో సభ్యత్వం చేయించవచ్చు. మరి ఆ సభ్యత్వ కార్యక్రమాన్ని తీసుకొని ఇమీడియట్ గా మరి మన సంఖ్యాబలం పెంచుకుంటే మనం ఏ ప్రభుత్వం
సొంతంతోనైనా ఏ ఎమ్మెల్యే గారితోనైనా లోపల ఎక్కడైనా మనం మాట్లాడి ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుందని ఒక సదుద్దేశంతోనే మన యొక్క సభ్యత్వం పెంచడానికి మనం చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం దాదాపుగా 50 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా 60,000 కొత్త సభ్యులను చేర్పించుకోవడానికి మరి ఈరోజు చూసినట్టయితే అన్ని జిల్లాల్లో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 24 జిల్లాల్లో ఇప్పటికి ఎన్నికలు జరిగాయి. చాలా వరకు అన్ని జిల్లాల్లో కూడా యునానిమస్గా 3-4 జిల్లాల మాత్రమే ఓటింగ్ ద్వారా ఎన్నికలు జరిగాయి. మరి ఈరోజు మన లింబాద్రి గారు మీ అందరి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. మరి వారు రాబో 2 సంవత్సరాలు వారి పదవీ కాలంలో మరి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కూడా అదేవిధంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తా ఉన్నాం. మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది వాళ్ళ పదవుల గురించి కొన్ని సంస్థలు ఏర్పాటు చేసుకుని ఆ సంస్థల ద్వారా సంఘాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు. వారు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎవరు 8 సంఘాలు పెట్టుకున్నప్పుడు కూడా ఆర్యవైశ్య మహాసభకు ఎవరిని కూడా ఏమి కల్పించలేదు. దృష్టి ఒకటే చేస్తా ఉన్నాను. ఆర్యవైశ్య మహాసభ ప్రతి ఒక్క సంఘానికి మార్పు సంస్థ. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ ఎంతో మంది మహానాయకులు ఎంతో మంది పెద్దలు పనిచేసినటువంటి ఈ ఆర్యవైశ్య మహాసభకు ఎంతో చరిత్ర ఉంది. మరి ఈ రోజున ప్రతి ఒక్క జిల్లాలో కూడా 15,000 సభ్యులైనటువంటి జిల్లా కూడా ఉంది. గతంలో చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అతిపెద్ద సభ్యత్వం ఉన్నటువంటి జిల్లా ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న తెలంగాణలో. మరి ఈ రోజున మరి అది ఖమ్మం జిల్లాలో దాదాపు 14,000 సభ్యత్వం అయింది. ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సభ్యత్వం తగ్గిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు మరి కరీంనగర్ పట్టణానికి అదేవిధంగా మన లింబాద్రి గారు మిగతా అధ్యక్షులు కూడా అందరూ కూడా ఈ యొక్క సభ్యత్వం అధికంగా చేసి ఆర్యవైశ్య మహాసభలో మళ్ళీ ప్రథమ స్థానాన్ని తీసుకొచ్చే విధంగా పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా పనిచేస్తూ మరి ఎవరినటువంటి మరి జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య సోదరులకు మరి జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడు లింబాద్రి గారికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వైశ్య సోదరులారా, తెలంగాణలో ఉపన్యాసాన్ని వినడానికి చాలా మంది ఉన్నతులు వారు ఆకర్షించుకుంటారు. కాబట్టి దయచేసి నిల్చున్న వాళ్ళందరూ కూర్చున్నాల్సిన కోరుతున్నాం. వాళ్ళు ఒక 10 నిమిషాలు మాట్లాడతారు. ఆరుగురు ఎమ్మెల్యే గారికి చాలా పనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే గారి నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన లింబాద్రి గారిని మా ఆరుగురు శాసనసభ్యులు సన్మానించవలసిందిగా కోరుతాము. ఇప్పుడు పొట్టి శ్రీరాముల యొక్క పేరు ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నటువంటి పొట్టి శ్రీరాముల పేరు మార్చాలని చెప్పి మన సమావేశానికి హాజరైనటువంటి జువా నరసింహారావు గారికి మరియు పై రాకేష్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించండి. ఈ వినతి పత్రాన్ని వారు సమాలోచించి మాకు సహకరించి మా వైశ్యుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా చూడవలసిందిగా మరియు అసెంబ్లీలో మాట్లాడడానికి మార్పులు చేరుకొని కూడా చూడవలసిందిగా కోరుతున్నాం. మా సభ ఈ సందర్భంగా మా లింబాద్రి గారు ప్రత్యేకంగా కాబట్టి మీరు ప్రత్యేకంగా కొంచెం జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మన అందరి యొక్క అభిమాన ఆత్మీయ బంధువులైనటువంటి లింబాద్రి గారిని ఘనంగా సన్మానిస్తున్నారు. అందరూ కూడా ఒక సపోర్ట్ కొట్టాలి. లెజెండ్స్కి గజమాల
రెండు చేతులు అందరూ లేవండి, లేకపోతే రైట్ కావాలి చేతులు తీసేస్తారు. జై శ్రీరామ్. అదే ఇందులో అయితే ఈరోజు మెట్పల్లి పట్టణంలో జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా సోదరుడు నాలాగనే చిన్నప్పటి నుంచి కష్టాలు పడి ఈరోజు ఉన్నతమైన స్థానం వచ్చిన మా మేడారం లింబన్న, మరి ముఖ్యంగా కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్ గారు, పల్లె రాజు గారు, మరియు నా అన్నలాంటి నా సోదర సమానుడు నా అన్నయ్య ఇవాళ నరసింహరావు గారికి, మరి ముఖ్యంగా అమరావతి లక్ష్మీనారాయణ గారికి, మరియు ఐదు వెంకటేశ్వర గారికి, మిగతా వేదిక మీద ఉన్న ఆర్యవైశ్య పెద్దలందరికీ, మరియు ఈ ఇంత మంచి కార్యక్రమాలు వచ్చిన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ నా యొక్క మనస్ఫూర్తి నమస్కారం. ముఖ్యంగా ఇట్లాంటి అంటే రాజకీయ నాయకులు జరుగుతారు అని మేము జరిగితే ఇంతమంది రాదు. ఆడ పైసలు ఇస్తారు, కానీ ఏమి ఇవ్వకుండా మీ జాతి గురించి, మీ ఐక్యత గురించి ఒక మంచి మనుషులు ఉన్నతమైన స్థానం చూడాలని వచ్చిన ఈ ఉత్సాహం చెబుతూ ఇది ఒక ఆదర్శం, చాలా సంతోషంగా ఉంది. రెండోది, నేను రాజకీయాలు వచ్చినప్పుడు మా ఆర్మూర్లో కొంత పరీక్ష కమిటీ కొంత భయంతో ఉండేవాడు. ఇంటికి వచ్చినప్పుడు కొంత వర్క్ ఉండేది భారీలో. ఏమైంది సీటు అంటే వీడు బతకనించలేడన్నా, ఇది బతకనించట్లేదు పోమన్నా ఓడు అప్పుడు ఉన్నాయి గారు. ఇంతగా భయపడుతున్న మనుషులు సీటు మీరు అనుకుంటే కొట్టుకుపోతారు, కానీ కన్యాక పరమేశ్వరి వాసవి ఆశించులు లేదా నేనే. కాబట్టి ఈరోజు వైశ్య కమ్యూనిటీ అంటే మాకు ఆయుష్ వచ్చిన కమ్యూనిటీ, మా గొంతులలో పానం పోసిన కమ్యూనిటీ. ఫస్ట్ రోజు చెప్పాను కన్యాక పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళినప్పుడు మా రాధాకృష్ణ గుప్తా బాబా అని ఉంటాడు, వాడు సొంత కొడుకులాగా చూస్తాడు. వైద్యులైనా చిన్నప్పటి నుంచి ఆ ప్రేమ ఆప్యాయత చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగాను కాబట్టి తల్లిదండ్రులు లేకుండా ఇట్లాంటి మహామత వ్యక్తులు, ప్రేమ గల వ్యక్తులు ఏదైతే నాకు వాళ్ళ చేతితో ఏదైతే సాయం చేశారో. ఎలక్షన్ అధ్యక్షుడు కూడా అన్నాడు, అరే బాబు నువ్వు వెళ్ళురా, నీకు కన్యాక పరమేశ్వర ఆశీస్సులు ఉన్నాయి, ఇక ఆరుమూరులో విజయం తప్ప అపజయం ఉండదు బిడ్డ అని చెప్పాడు. ఆ తండ్రి ఆశీస్సులు, ఈ వైద్యుల ఆశీస్సులు, ఆరుమూరు ఆశీస్సుల వల్ల ఈరోజు ఇంత ఉన్నతమైన స్థానంలో గౌరవనీయ శాసనసభ్యుడిగా వీరాన్ని అందుకుంటున్న మీ అందరికీ మళ్ళొకసారి కుదరదు. ఇది మీకు అన్నిటికన్నా ఒక బాధ లేదా? డబ్బులు సంపాదిస్తున్నారు, రైస్ మిల్లు సంపాదిస్తున్నారు, ఊరవతల ప్లాంట్ సంపాదిస్తున్నారు, హైదరాబాద్లో వీలైతే జాగ్రత్తగా ఉంటున్నారు. ఇవన్నీ ఓడిపాలు చెప్తారు. ఓడికి ఇచ్చిపోతారు 20 ఏళ్ళ తర్వాత. ఏ వాసవి మాత అంటున్నారు, బంగ్లాదేశ్ వాసవి మాత గుడి కనబడుతుంది. ఏ కన్యాక పరమేశ్వరి తల్లి అంటాడు, పాకిస్తాన్ గుడిని గూడవుతుంది. కన్యాక పరమేశ్వరి గుళ్ళని గూడబట్టిరు, వాసవి మాత గుళ్ళని గూడబట్టిరు. కులం చూడలేదు, ఒకటే ఒక్కటి చూసిండు, ఆడు హిందూ అయితే చాలు కాడికి, ఆడు హిందూ అయితే చాలు అని తప్పిడు, ఆడు హిందూ అయితే చాలు అని దేశంకి ఎల్లగొట్టు. కాబట్టి దయచేసి వయసులకు మరి ముఖ్యంగా చెప్తున్నా, మీరు కాదు మీరు మా ఓటేసి ప్రతి ఊళ్ళో మీ ఒక్క ఓటు మా 100 ఓట్లు పడుతుంది, 100 ఓట్లు పడతాయి. సమాజంలో అనేకమైన కమ్యూనిటీ, ప్రతి మనిషిని మనసులు పెట్టుకొని తెలుసుకునే కమ్యూనిటీ. వేరే కోట్ల వ్యాపారాన్ని చేసిన బాలాన్ని కోటీశ్వరుడు మీరు ఏమి లేకుండా మిమ్మల్ని చేయగలరు, పుట్టుకొని అది ఎన్ని వేల కోట్లు వెళ్ళిన పాఠం చేస్తారు.
ఇవన్నీ ఉండాలంటే ధర్మం ఉండాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణ అన్నాడు, అన్న ఎందుకు తీసేస్తారే పొలిసిన పేరు ఓడాడు తీసేటందుకు ఎవరు అనుకుంటున్నాయి ముఖ్యమంత్రి ఏం రేవంత్ రెడ్డి రెడ్డి అంటే అంత గర్వం, అంత ఆకారం. ఏ రెడ్డిల పేరు పెట్టుకుంటుంది దొరకలేదని అనువనున్న అహంకారం, అనువనున్న రెడ్డిల అహంకారం. సోమవారం పొట్టి శ్రీరాములు పేరు మాత్రమే దొరికిందా తీసేయడానికి? అంటే కోమట్లాంటే కూడా లేకుండా చూడగలం ప్రజలు అవసరమైతే ఎయిర్పోర్ట్ పేరు పెట్టుకుందాం, రేపు జరిగే పోర్ట్ సీట్ అంటున్నాం కదా పోర్ట్ సీట్ పేరు పెట్టుకుందాం, కాదు మూసి పెట్టుకుంటున్నాం కదా లక్ష దానికి పెట్టుకుందాం. పొట్టి శ్రీరాములు అంటే రేవంత్ రెడ్డి గారు అది వైశ్య కుటుంబంలో ఉన్న ఒక హానిముత్యం. మీలాగా నాలాగా కాదు, జాతి గురించి ప్రాణాలు ఇచ్చిన బిడ్డ, ఈ దేశ స్వాతంత్రం గురించి బాధపడ్డ ఒక మహోన్నత వ్యక్తి. మీకు కూడా తెలుసు లేదా దాని ఫోటోల ద్వారా పొట్టి శ్రీరాములు గారి చరిత్ర భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయ. అట్లాంటి వ్యక్తి యొక్క పేరు తీసేస్తే ఒక్క సన్నాసిన కొడుకు కూడా సపోర్ట్ చేసే తెలంగాణ చాలా నచ్చిందా? డబ్బు నచ్చిందా? ఈ వేదిక చెప్తున్నా, టీచర్ తమ్ముంటే పేరు, టీచర్ తమ్ముంటే ఐటీ రామారావు పేరు, వాళ్ళు ఆంధ్రవాడే. పొట్టి శ్రీరాములు ఆంధ్రవాడైతే రాజశేఖర్ రెడ్డి కూడా ఆంధ్రవాడే, ఎన్టీ రామారావు కూడా ఆంధ్రవాడే. ఇది తెలుసుకోవాలి. అచ్చి ఫోటోలు దిగుడు, చాలా కప్పులు, పూలదల కప్పులు, ఇవి ఎప్పుడు ఉంటాయి. ప్రతి ఒక్కటి జాతి ఎందుకు పడుతున్నది? ఎవరు చూడడానికి పొట్టి శ్రీరాముని పేరు తీసేది ఆ దేవుడు, ఆ అవతార పురుషుడు, కారణ కర్మలో ఆయన విగ్రహాన్ని ఏం చెప్తున్నాయి కదా. ఒకవేళ ముఖ్యమంత్రి నువ్వు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం తరఫున అందరి యోగక్షేమాలను ఆలోచించేవాడు ఏంటే పొట్టి శ్రీరాములు గారి పేరు ఎలా ఉన్నదో అలాగే పెట్టాలి, లేదా ఈ బహిరంగ వెతికించాలని చెప్తున్నా విచారణ రేవంత్ రెడ్డి. బయటి రాకేష్ గారు చెప్తున్నా, వచ్చే ప్రభుత్వంలో నేను దగ్గరుండి అధికారం ఒప్పించి బంగారు రాజకీయ ప్రకారం ఎందుకు తప్పగా ముఖ్యంగా దయచేసి ఈరోజు దేశం ప్రమాదంలో ఒక్కడే శత్రువు హిందువులకు, అమెరికాడు శత్రువు, లండన్ శత్రువు, పాకిస్తాన్ శత్రువు, లెబనాన్ శత్రువు, సౌదీ వాడు శత్రువు, విప్లవం అంటే దేశానికి అంత శత్రువు. ఇట్లాంటి ఇంత ఆడబిడ్డలు ఇంత హానకంగా రేపు సమావేశం జరుపుకోవాలి. ఇట్లాంటి మన పట్టు వస్త్రాలు, మనం ఇట్లాంటి పంచర్స్ లేదు, ఇప్పుడు కావాల్సిన దుర్గమ్మ తల్లి డాడ్యాలు జరగబోయే విజయం తెలుసు. బంగ్లాదేశ్లో మొన్ననే షేక్ తల్లిదండ్రి చెప్పింది, హిందువులు ఉంటే ఉండాలి, లేకపోతే ఇండియాకి వెళ్ళిపోయి. దుర్గమ్మ తల్లి నేను చెప్పినట్లే చేయాలి, దుర్గమ్మ తల్లి పూజలు పెట్టి. ఇది మన కర్మ. అక్క పడకుండా పోతే, కింద పడకుండా పోతే ప్రతి ఒక్కడు ఎక్కుతాడు. కాబట్టి జాతి నిలబడాలా, హిందూ జాతి దేశంలో భద్రతగా సురక్షితంగా ఉండాలా, గౌరవంగా తల మీద ఎక్కడికెళ్ళాలంటే హిందువులు మనం అందరం ఒకరు కావాలి, ఒకరికి ఒక్కరు కావాలి. హిందువులు ఎవరు రాదు మన గురించి, తను తెచ్చేవాడు లేడు, సొంత ఆపేవాడు లేడు, ఏం దూకేవాడు లేడు. కాబట్టి దయచేసి రైతు సోదరులందరికీ చెప్తున్నాం, చదువుకున్న వాళ్ళు మీకు సేవ కూడా మీ గురించి చెప్పే అవసరం లేదు. ఎక్కడ చూసిన వాళ్ళ వాసవి సేవా సంస్థలు కావచ్చు, వాసవి రకరకాల ఖర్చులు కావచ్చు, విద్యాదానం కావచ్చు, వైద్యదానం కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి స్థానాలు కావచ్చు, అన్ని ఉన్నాయి.
రాజకీయ సరిగ్గా ఆలోచించండి. కత్తి వల్లని గద్దెలు కత్తులు ఓటులను కత్తులు పట్టండి. ఈ బిడ్డలను గెలిపించుకోండి. మా పక్కన ఎమ్మెల్యేలను చేయండి. ఓటో పని చేయండి. మేము చేసినప్పుడు నిజామాబాద్ సూర్యనారాయణ గుప్త అది నిజామాబాద్ బిడ్డల ఒక వ్యక్తిత్వం. దయచేసి ఎవరు చెప్తారు ఎలక్షన్ అంటే చంద్రాలు సేఫ్టీకి ఏం కావాలి ఓడిగా మనం కాదు మా పక్కన ఉన్నది తెలంగాణ సెక్రటరీ ఊరు అమ్మాడు బామాడు ఊళ్ళే బియ్యం లేకపోతే బియ్యం ఇస్తున్నారు, ఉప్పు లేకపోతే ఉప్పు ఇస్తున్నారు, పప్పు లేకపోతే పప్పు ఇస్తున్నారు, సబ్బు లేకపోతే సబ్బు ఇస్తున్నారు. మీరు ఈ జాతికి అన్ని రకాలుగా నష్టపరిచినోడికి ఆదుకునే జాతి మీది. ఈ శక్తి మీకు తెలుస్తలేదు. అందుకోసమే ఇవ్వాలని వ్యక్తుల్ని ప్రోత్సహించండి. సేవకుల కావచ్చు, ధర్మగుణ కావచ్చు, త్యాగగుణ కావచ్చు, ఆరుగుణ కావచ్చు, గొప్పి యుద్ధముల రామేసిన రామక కావచ్చు. ఆ జాతి తెలుసుకోండి. ఇప్పుడు మీ జాతి మామూలు కాదని తెలిసినట్టు చెప్తున్నాను. గొప్పి యుద్ధముల శత్రు శరీరముల రాము విసిరిన జాతి రామక. కాబట్టి చెప్తున్నా, దయచేసి ఇవన్నీ తెలుసుకోండి. ఈ రోజు మాత్రం ధర్మం హిందువులందరూ కావాలి, కమ్యూనిటీ కావచ్చు, కులం మాత్రం వచ్చుకోండి. గర్భంలో వచ్చుకోండి. గర్భంలోనే కోమటోళ్ళం, గర్భంలోనే రెడ్డిలం, గర్భంలోనే ఎల్కోళ్ళం, గర్భదానికి మనమందరం హిందువులం. ఏ పాత్రలో ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు పడిగండి. ఎందుకు ఆ 100 మంది చంపితే 700 మంది మామూలు పోగొట్టుకున్నాడు. ఎందుకు సన్నాసం ఎవరైతే మన గురించి ఇంట్లో పెట్టి ఎవరైతే మన గురించి మనకి పక్కింటి వెళ్ళాలో పెడితే పనికిరాలో పెట్టా ఎంత పెట్టేదాం మాట్లాడిన వ్యక్తుల మాట్లాడిన కొడుకు మాట్లాడిన సగం కత్తులు తయారైంది. మీకు వ్యక్తుల కత్తులు తయారై కొడుకుల సగం కత్తులు తయారై ఈ కత్తులను ఎదుర్కోవాలంటే అది కత్తులు అన్నమాటండి. ఈ కత్తులాంటి గుండెలలో ఆగిస్తాను. ఎవరైతే ఈ జాతి గురించి, ఈ నీతి గురించి ఉండదు ఎటు పోలేదు. దుర్గలకు 50 సంథింగ్, క్రిస్టియన్లకు 100 సంథింగ్. ఈ కట్టు మొక్కు, ఈ మంగళసూత్రాలను, ఈ పట్టు వస్త్రాలు, పుట్టిన బిడ్డలు ఈ భారతదేశంలో ఎక్కడ మన బతుకు లేదు, భవిష్యత్తు లేదు. నీకు చెప్తున్నా, ఇక్కడ నగిన వాళ్ళందరూ నా పేరుతో ఉన్నవాడు. బంగ్లాదేశ్ నమ్మిడే కోమడే నమ్మిడు, బాబరాయ్ నమ్మిడు, అన్నారు 40 ఏళ్ళ పద్ధతి. పాకిస్తాన్ నమ్మిడు. ఇప్పుడు ఇండియాలో నమ్మకం ఉంది. ప్రమాణం వస్తుంది చేస్తున్నాయి. వాటి జమ్మూ కాశ్మీర్ అయిపోయింది, వెస్ట్ అయిపోయింది, భారతదేశం అయిపోయింది, పైసా అయిపోయింది, నిజామాబాద్ అయిపోయింది. ఇక మీటింగ్ పెట్టిపోయి ఆడుకోవడానికి. కాబట్టి అందరు చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ధర్మానికి ఒకరికంటే మిమ్మల్ని కలుపులో పెట్టి కాపాడుకుంటుంటే మీరు కాపాడుకోండి. భవిష్యత్తులో ప్రతి రాజకీయం లేకుండా ఎట్లుంటది? కాపాడుకుంటాడో, హిందూ జాతిని కలుపులో పెట్టుకుంటాడో, హిందూ జాతికి ఎట్లయితే దానికి ముందు ఉంచుకుంటే ముందు తీసుకుంటాడో, దుర్గోళం ముందు ఉంచుకుంటే అసలు తీసుకుంటాడో, మనకు ముందు ఉంచుకుంటే కాపాడుకుంటుంటే కాపాడుకోండి. అదే మనకు కాపాడుతుంది. దేశం ఉంటే ధర్మం ఉంటుంది, ధర్మం ఉంటే మనం ఉండము, మనం ఉంటే రెడ్డిలం, వైద్యులం, కొడుకులం పెట్టుకోండి. దేశం పోయింది, ధర్మం పోయింది, ఆయన పోయిన తర్వాత ఏమి మిగతా పూర్తి తప్ప అన్ని కనబడుతున్నాయి పక్కన దేశాలు. కాబట్టి అమ్మ మీ అందరికీ ఎప్పుడు ఆడబిడ్డరా మీకు సరిగా అర్థమవుతుందని చెప్పిన అన్ని యూట్యూబ్లో పెట్టుకోండి. సమావేశం సరిగ్గా లేదని చెప్తున్నా. ఇదే ఎన్నికల సమావేశం అయితే అర్థం కాకుండా ఎందుకంటే మీరు అంత సంతోషంగా ఉన్నారు. ఇక్కడ సంతోషంగా ఉండండి. మా లింగన్న ఆశీస్సులు, వాసవి ఆశీస్సులు
ఉండాలని మీ అందరూ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ఆర్మూర్ శాసనసభ్యులు మరి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గారికి, కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సోదరులు లాంటి వారు ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు చాలా ఆవేశపూర్వకంగా ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. వారికి నేను చెప్తా ఉన్నా రాకేష్ రెడ్డి గారికి తప్పకుండా, ఎందుకంటే వారు పొట్టి శ్రీరాములు పేరు ఎందుకు మార్చడం జరిగిందని వారు అడుగుతా ఉంది. తప్పకుండా దానికి ఏ కారణాలు ఉన్నాయి ఏంటి అన్నది ప్రభుత్వం ఆశామాషిగా ఆ పేరు చేంజ్ చేయడం. మరి రాకేష్ రెడ్డి గారు ఈ ఎంపీ ద్వారా అరవింద్ ద్వారా దేని నిధులు తీసుకొస్తారు, మీరు ప్రత్యేకంగా అడుగుతా ఉన్నారు. మీకు నిధులు తీసుకురండి, ఆదివాసీ సంఘానికి మీరు తోడ్పడాలి. నేను మాట ఇచ్చిన ఆదివాసీ సంఘానికి మా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్కి నిధులు పెడతామని ఆనాడు చెప్పినా, ఈనాడు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా నిధులు తెప్పిస్తాము, నిధులు ఇస్తాము. మీ ఆదివాసీ సంఘాన్ని ఎప్పుడుగా మేము మీ వెంట ఉండాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీకు ఏ సమస్యలు ఉన్నా, ఆనాడు చాలా మంది విశ్వం రావడానికి వచ్చినారు, వారికి పోలీసు పరంగా ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా మన కమ్యూనిటీ కూర్చొని కూడా చాలా మంది రేషన్ షాపులు ఉన్న వాళ్ళు కూడా మరి హరీష్ గారి ఆధ్వర్యంలో నా దగ్గర పెట్టి ప్రాంతంలో కిరాణా షాప్ వాళ్ళందరూ కూడా మాకు అధిక భారం పడతా ఉన్నది. ట్యాక్సెస్ ఏది మున్సిపల్ ట్యాక్స్ పడతా ఉన్నాయంటే నేను మున్సిపల్ కమిషనర్ గారిని పిలిపించి మరి మీడియాలో ఉన్న కిరాణా దుకాణ సోదరులందరితో కూడా మాట్లాడిపించి ట్యాక్స్ తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మనం అభివృద్ధి ఎలక్షన్ అన్ని 4 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇది ఒక యునానిమస్ గా మనకి నిబంధనలు కానీ ఏమైనా ఎదుర్కొన్నాం కాబట్టి దాని మీద మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎంత ఐక్యంగా ఉన్నది, ఇక్కడ అందరు కలిసి పార్టీలో ఖచ్చితంగా పనిచేసినాం కదా. అందరినీ కోరుకున్నాం, ఒక వ్యక్తి కావాలి, పనిచేసే నాయకుడు కావాలి, వారికి సంఘాన్ని అభివృద్ధి చేసే నాయకుడు కావాలంటే మళ్ళా ఒక రేసు కూడా మరి మనకి ఇబ్బంది అని చెప్తే వారు నిర్ధారించుకుంటే అది మీ అందరినీ తెలియజేస్తా ఉంటాం. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పిన మా సోదరులు పాత్ర చూసినప్పుడు రాకేష్ రెడ్డి గారు మనం కలిసి పనిచేస్తున్నాం. పక్కపక్క నియోజకవర్గాలు అభివృద్ధి మీద పనిచేస్తున్నాం. కులమత భేదాలను విచారించే అవసరం లేదు. మనం అందరం కలిసిమెట్టుగా ఉంటామన్నదే నాకు అభిప్రాయం. ఎందుకంటే అందరం ఎందుకంటే హిందూ కాని వాళ్ళు ఎవరు లేదు. ఇక్కడ మైనారిటీస్ ఉన్నారు, ఇతర కులాలు ఉన్నారు. వాళ్ళని కూడా మనము మనతో పాటు సోదర భావంతో మనం కలిసిమెలిసిగా ఉన్నప్పుడే మనకి ఇలాంటి విభేదాలు లేవు. మనకి ఇక్కడ ఎన్నడూ కూడా ఎలాంటి గొడవలు తగ్గలే, ఎప్పుడు కూడా కలిసిమెలిసిగా ఉంటారు. ఎక్కడ కూడా ఇబ్బందులు కాలేదు, కొట్లాటలు కాలేదు. కులమన్న భేదాలు లేకుండా ఇక్కడ 2 పట్టణాలకు అభివృద్ధి కోసం మరి మనం చెప్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. మెంటలీ కొడుకుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇవ్వాలని ముందు చెప్తా ఉన్నాం. తీసుకొద్దామని అడగడం జరిగింది. మాటలు ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా కొడుకుల మెంటలీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేస్తే ఈ ప్రాంతం అంతా దాదాపు 22 గ్రామాలను పరిధిలోకి తీసుకొని ఆ 22 గ్రామాలు కూడా అభివృద్ధి చెందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రయత్నం చేస్తుందని అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా మరి ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో మరి విద్వాంసులు గారు వారి కొడుకు విద్వాంసులు రాము గారు మరి పట్టణానికి కానీ జిల్లా కానీ మరి ఇవాళ ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా నాకు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను సార్, తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇవాళ మళ్ళీ నేను కేవలం ఈరోజు ఈ ప్రోగ్రాం కోసమే నేను రావడం జరిగింది. ఎందుకంటే ఒక అనుకోని సంఘటన ఇలా హైదరాబాద్లో జరిగింది. అందరూ కూడా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటే నేను కూడా ఉన్నాను. మరి ఇది నా ప్రాంతం, మిత్రులలో మరి మా ప్రాంతానికి చెందిన మరి విభాగి గారు జిల్లా అధ్యక్షులైన ఉద్దేశంతో నేను ఈరోజు వచ్చి కేవలం ఈ ప్రోగ్రాం అంటే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మరి వారిని తప్పకుండా మా ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి, మీ అభివృద్ధి పరంగా మేము ముందుంటామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఆర్యవైశ్య సోదరులకు మరి అధ్యక్షులకు రాష్ట్ర అధ్యక్షులకు ధన్యవాదాలు ఈరోజు జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవారి లక్ష్మణ గారు, అఖిల్ వెంకటేశ్వర గారు, అలాగే కృష్ణ గారు, ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి చేశారు. ఈ సందర్భంగా అద్భుతంగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఒక జాయింట్ సెక్రటరీగా ఉండడం మా సత్రానికి కూడా ఎంతో గర్వకారణం అని చెప్పి సందర్భంగా వారిని అభినందిస్తున్నాం. ముఖ్యంగా మిత్రులారా, తెలంగాణలోనే మన అత్యంత సత్రమైనటువంటి రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య మహాసభ విద్యార్థి సత్ర సంఘం 38 సంవత్సరాల క్రితం స్థాపించబడి ఈరోజు దాదాపు 150 కోట్ల రూపాయల ఆస్తిగా మీ అందరి ఆశీస్సులతో అభివృద్ధి చెందుతూ మనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కాశీలో కూడా 5 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని
జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ సార్ ఇక్కడ రండి సార్. కమిటీ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సార్ వాళ్ళకి జరగమంది మన ప్రేమ అంతా అటు ఇటు సార్ గౌరవనీయులు మైలారపు లింబాద్రి గారి
ఒకసారి నవ్వరు ఒకరు కూడా. ఒక్క నిమిషం. సో జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఏకగ్రీవం ఎన్నికైనటువంటి లింబాద్రి గారు ఈరోజు మరి ప్రమాణ స్వీకారం చేశారు. చాలా అంగరంగ వైభవంగా వివిధ ప్రాంతాల నుంచి జగిత్యాల మొత్తం తరలిొచ్చింది అన్నట్టు ఫంక్షన్ హాల్ మొత్తం కూడా నిండిపోయింది. సప్పట్లు, మరి టపాకాసుల వెలిగింపులు ఇవన్నీ కూడా జరిగినాయి. సో ప్రస్తుతం వారు మనతోటి ఉన్న వారిని తెలుసు. ఎనీహౌ కంగ్రాచులేషన్ సార్. ఈరోజు ప్రమాణ స్వీకారానికి మన అమరావతి లక్ష్మణ స్టేట్ అధ్యక్షుడు గారు వచ్చిండ్రు. అలాగే నరసింహరావు గారు, రాకేష్ రెడ్డి గారు, అన్ని మండలాల ప్రజలు వచ్చిండ్రు. అంతా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు, ఇంత నా మీద బరువెట్టినందుకు మనం త్వరలోనే జగిత్యాల్లో జాగా తీసుకొని బిల్డింగ్ కట్టడం జరుగుతున్నది. అన్ని కార్యక్రమాలు చేస్తూ అన్ని మండలాలు పట్టణాభివృద్ధి చేస్తూ, ఒకవేళ మండలాలలో గిట్ట ఎలక్షన్ కానీ ఉంటే కూడా చేపిస్తూ మీరు ఎన్నిక అయినారు కనుక మీ జాతి కోసము మీరు ఏం చేయగలుగుతారు? వచ్చే మున్సిపల్లో ఒక్కొక్క మున్సిపల్లో 5 చొప్పున గెలిపిస్తాను ఖచ్చితంగా.
ఇంతకుముందుకు ఉన్న వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఏమైనా చూపెడతారా ఈ పదవిలో? చూపిస్తా. ఇంతకుముందు ఉన్న వారు ఏం చేసింది తెలియకుండా మనం మాత్రము 33 జిల్లాలలో జగిత్యాల జిల్లా ప్రథమగా ఉంటుందని శపథం చేస్తున్నాను. గ్రామాలలో కూడా ఎవరైతే మన వైశ్య సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళు వచ్చి పెట్టడం వల్ల అంటే మార్వాడి తాకిడి ఎక్కువగా ఉంది. సో ఆ విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళేమైనా సహాయ సహకారాలు? ఇది ఖచ్చితంగా మన రాజస్థాన్ నుంచి వచ్చిండ్రు, వారిని యథావిధిగా ఏం చేయాలన్నది ప్రభుత్వంతో మా చర్చించి చర్య తీసుకుంటాను. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో విద్యార్థుల కోసము సహాయ సహకారాలు, వైద్యం కోసము వైశ్య సోదరులకు ఇప్పుడు ఏ పేద వైశ్యుడు నాకు తెలిపితే ఆర్థిక సహాయం చేస్తాను. అలాగే మన వైశ్య కమ్యూనిటీలో ఒకవేళ సీటు కావాలన్నా ఇప్పిస్తాను. వాసవి మాత దేవాలయాల అభివృద్ధి విషయంలో ఎలా ముందుకెళ్తారు? వాసవి దేవాలయంలో ఎక్కడ దేవాలయం కట్టినా నా అంతు కృషిగా నేను చందా రూపంగా ఇస్తాను. సో మరి ఈ విశ్వవిద్యాలయం పొట్టి శ్రీనివాసులు పేరు తీసేయడం వల్ల, శ్రీరాములు తీయడం వల్ల దాని మీద మీరు ఈ జిల్లా వ్యాప్తంగా ఘర్షణలు చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ చేశాము. మొన్ననే కలెక్టర్కి ఇచ్చాము, ఈరోజు ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, రాకేష్ రెడ్డి గారికి ఇచ్చాము. ఇంకా ఉద్యమిస్తాం. ఎందుకంటే తరతరాల నుంచి ఉన్న పేరును పొట్టి శ్రీరాములు పేరు తీయడం కరెక్ట్ కాదు. మేము ఎట్టి పరిస్థితుల్లో తీసేదాకా ఉద్యమిస్తాం. థ్యాంక్ యూ.